మనందరికీ కూడా తెలిసిందే, విశాఖపట్నం తీర ప్రాంతానికి అతి సమీపంలో గత వారం రోజుల క్రితం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్ళిన మత్స్యకారుల సోదరులకు సంబంధించిన ఒక బోటు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురవటం, ఆ విషాదకరమైన ఆ సంఘటనలో 7 మత్స్యకారులు ఉన్న ఆ బోట్లో కారి చిన్న అనే మత్స్యకారు సోదరుడు బయటపడటం, మిగతా 6 సంబంధించి ఆచూకీ కూడా ఇప్పటివరకు కూడా తెలియకపోవటం, ప్రభుత్వ యంత్రాంగం త్రిసభ్య కమిటీ ఈ 6 ఆచూకీని కూడా ఇంకా మేము కనుక్కునే పరిస్థితులు లేవు అని ప్రకటించి రెస్క్యూ ఆపరేషన్ కూడా నిలుపుదల చేయటం చాలా దురదృష్టకరం. కేవలం విశాఖపట్నం తీరానికి 8 నాటికల్ మైల్స్ దూరంలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పూర్తిగా వారిని రెస్క్యూ చేసి మత్స్యకారుల్ని రక్షించడంలో కానీ, ఆ సమాచారాన్ని త్వరితగతిన సంబంధిత డిపార్ట్మెంట్స్కి, కోస్ట్ గార్డ్ కావచ్చు, నేవీ కావచ్చు, మెరైన్ పోలీస్ కావచ్చు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కావచ్చు, వీరందరి మధ్య పూర్తిగా సమన్వయ లోపం ఉంది. సమన్వయ లోపంతో పాటు ఈ ప్రభుత్వ పెద్దలు బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఆ కుటుంబాలు శోక సముద్రంలో మునుగున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయాల్లో, ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. ఇలాంటి కష్ట సమయంలో కేవలం 8 నాటికల్ మైల్స్ దూరంలో ప్రమాదం జరిగితే ఇంత నెట్వర్క్, ఇంత ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఎక్కడైతే బోటు ప్రమాదం జరిగిందో ఆ సమీప ప్రాంతానికి చేరుకోవడానికి 20 గంటల సమయం పట్టిందంటే చాలా విచారించదగ్గ విషయం. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయ లోపానికి, వారి బాధ్యత రాహిత్యానికి, వారి నిర్లక్ష్యానికి నిదర్శనం ఏంటంటే ఈ సంఘటన సమయంలో వారు వ్యవహరించిన తీరు. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యమో, బాధ్యతారాహిత్యమో, లేకపోతే మత్స్యకారులన్నా, పేద ప్రజలన్నా పట్టని ఈ ప్రభుత్వ పెద్దల యొక్క వైఖరో ఈరోజు గల్లంతైన 6 కుటుంబాల్లోనూ కూడా అందులో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య యువకులు కూడా ఉన్నారు.